జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆర్జిఐఎస్ ప్రోలో రిలేట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. రిలేట్ అంటే రిలేట్ ఫంక్షన్ ఎలా సో రిలేట్ అంటే ఏంటిది అంటే మనకి మల్టిపుల్ డేటాబేస్ ఉందనుకోండి. మన దగ్గర 3-4 డేటాబేస్ షీట్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ కామన్ ఫీల్డ్ ఉంది. అన్నిట్లోనూ డిఫరెంట్ డేటా ఉంది. ఓకే. సో మనం డేటాని ఎలాగ దీంట్లోకి యాడ్ చేస్తాము అన్నది ఆ, మన మనకి మెయిన్ టాస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర 2 షీట్స్ ఉన్నాయి. ఓకే. ఒక షీట్లోనేమో నాకు స్టేట్ నేమ్కి ఎగనెస్ట్గా ర్యాంక్ ఉంటుంది. ఓకే. ఇది స్టేట్ నేము, దీనికి ఎదురుగా ర్యాంక్. సో ఇంకొక షీట్ ఉంది. ఓకే. దాంట్లో స్టేట్ నేమ్కి ఎగనెస్ట్గా నాకు ఇక్కడ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఉంది. కానీ రెండు వేరువేరుగా ఉన్నది. ఓకే. సో అంటే నేను 2 మాత్రమే తీసుకున్నాను. మల్టిపుల్ డేటాబేస్ ఇంకా ఇంకా చాలా ఫీల్డ్స్ ఉండవచ్చు. ఓకే. మన అర్థం కావడం గురించి కోసం నేను క్లియర్గా ఈ 2 మాత్రమే పెట్టాను. ఓకే. సో ఈ 2 డేటాబేస్ని నేను యాడ్ చేయాలి దీంట్లోకి. అంటే దాంట్లో నుంచి దీంట్లోకి కామన్గా తీసుకొని సింగిల్ షీట్ చేసుకోవచ్చు కదా అన్న ఐడియా కూడా అన్న డౌట్ కూడా రావచ్చు. కానీ కొన్ని డేటా షీట్స్లో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మనం దాన్ని అలాగా చూపించలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిల్డింగ్కి ఒక బిల్డింగ్ ఉందనుకుందాం. ఆ బిల్డింగ్లో ఒక 3 ఫ్లోర్లు ఉంది. ఓకే. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, టోటల్గా 3 ఫ్లోర్స్. కానీ మనము టోటల్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ మనం డేటా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేది 3 అని చూపిస్తుంది. కానీ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఇండివిజువల్ డేటా ఉంటుంది కదా, దాన్ని ఎలా చూపిస్తాము? సో అదే ఇంపార్టెంట్ టాస్క్ అనమాట ఇక్కడ మనకి. సో మనం ఎప్పుడైతే డేటా జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఉన్న డేటా మనకి 3 డేటా ఉంటే దాంట్లో ఫస్ట్ డేటా మాత్రమే అది మనకి 1, 2, 3 ఉందనుకోండి రికార్డ్స్. అందులో 1 రికార్డ్ మాత్రమే జాయిన్ అవుతుంది. ఓకే. కొన్ని స్పెషల్ జాయిన్ ఎలా అవుతుంది మనకి బేస్డ్ ఆన్ మనకి లొకేషన్ బేస్డ్ మనకి డేటా అనేది జాయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాగా మనకి గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అని 3 డిఫరెంట్ డేటా ఉన్నప్పుడు మనం డేటా జాయిన్ చేస్తాము. సో అక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఒక డేటా జాయిన్ చేస్తాము, మిగతా డేటా మనము రిలేట్ చేస్తాం అనమాట. అది ఎలా చేస్తాము అనేది మాత్రమే తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మన దగ్గర ఇప్పుడు ఒక డేటా మన అట్రిబ్యూట్ డేటా చూసుకుందాం. దీంట్లో నా దగ్గర స్టేట్ నేమ్ మాత్రమే ఉంది. ఓకే. సో దీనికి నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే జాయిన్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం నేమ్ తీసుకుందాం. నేను ఇక్కడ ఎస్టిమేట్ పాపులేషన్ డేటాని యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇది స్టేట్ నేమ్. ఓకే. వ్యాలిడేట్ జాయిన్ చేసుకోండి. మనకి ఎర్రర్స్ ఏం రాలేదు, సక్సీడెడ్ అంటుంది. ఓకే. క్లోజ్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ డేటా అనేది జాయిన్ అయింది. ఓకే. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే ర్యాంక్ డేటా కూడా యాడ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ జాయిన్స్ అండ్ రిలేట్ దగ్గర ఇక్కడ యాడ్ రిలేట్ అంటాం. సో యాడ్ రిలేట్ అయిన తర్వాత మనం ఏ ఫీల్డ్తో జాయిన్ చేయాలి, ఇదిగోండి నేమ్. ఆల్రెడీ మనకి జాయిన్ అయిపోయింది కాబట్టి ప్రీవియస్గా, అందుకని IN_ అని చూపిస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నేమ్ తీసుకుంటాం. సో మన టేబుల్ ఏది, రిలేట్ టేబుల్ ఏది, ఇక్కడ ఇంకో టేబుల్ ఉంది ర్యాంక్ అనే స్టేట్. ఓకే. టేబుల్ ఇందులో దాంట్లో ఉన్నది కూడా స్టేట్. ఓకే. కామన్ ఫీల్డ్ మనకి ఇక్కడ రిలేట్ నేమ్. మనం ఏం చేస్తున్నాం అనే దానికి ఇక్కడ నేమ్ ఇవ్వాలన్నమాట. అంటే అది మనకు మ్యాండేటరీ, అంటే మన ఐడియా కోసం ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ర్యాంక్ డేటా అంటాను. ఓకే. సో ఇక్కడ మళ్ళీ 1 to మెనీయా లేకపోతే 1 to 1, 1 to మెనీ, మెనీ టు మెనీ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం 1 to మెనీ చేస్తాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ డేటాబేస్ మనము ఆల్రెడీ డేటాబేస్ జాయిన్ అయి ఉంది కాబట్టి, సో ఇక్కడ మనం సింగిల్ డేటాబేస్ని తీసుకొని వెళ్ళి అక్కడ మనము మెనీ డేటాకి యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఓకే అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినప్పుడు అట్రిబ్యూట్స్ ఫస్ట్ మనం జాయిన్ చేసిన మన డేటా మాత్రమే చూపిస్తుంది. కానీ మనం ఆల్రెడీ రిలేట్ చేసాం కదా, ఆ డేటా ఎక్కడ చూపిస్తుంది? సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేయండి దీనిపైన ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ జాయిన్ అయిన డేటా చూపిస్తుంది.
ఓకే, ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇంత ఉంది. సో ఇక్కడ చూడండి పైన పాపప్లో, ఓకే, ఇక్కడ మీకు ఒక ఆరో బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ర్యాంక్ స్టేట్, ఇప్పుడు ఇది క్లిక్ చేయండి ఇక్కడ. చూసారు కదా ర్యాంక్ ఇక్కడ 10. సో ఇందులోనేమో మనకి ఓన్లీ పాపులేషన్ డేటా ఉంటుంది, ఈ టేబుల్లోనేమో మనకి ర్యాంక్ డేటా ఉంటుంది. సో రెండు వేరు వేరు డేటా అనమాట. సో ఇలాగా మనం డేటా అనేది రిలేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇది ప్రాపర్టీ డేటాబేస్ని కానీ లేకపోతే బిల్డింగ్ డేటాబేస్ని కానీ మనం లింక్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒకవేళ బిల్డింగ్ సర్వే చేసినప్పుడు కానీ బిల్డింగ్ డేటా ఉన్నప్పుడు అర్బన్ డేటాలో, సో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని అలాగా ఉంటుంది. సో ఈ మూడింటికి కలిపి సో ఒక యూనిక్ డేటా ఉంటుంది, సమ్ డేటా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్లో మనకి 1000 ఎస్ఎఫ్టీ ఉందనుకుందాము. సో టోటల్ ఏరియా వచ్చేసి 1000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. కానీ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్కి డిఫరెంట్ మనకి ఆ ఎస్ఎఫ్టీ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ 200, ఫస్ట్ ఫ్లోర్ 100 అలా ఉంటుంది కదా. సో మనం జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే టోటల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనం జాయిన్ చేస్తాము. ఆ తర్వాత మనకి రిలేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వీటికి సంబంధించిన టేబుల్ సెపరేట్గా ఉంటుంది కదా. సో అప్పుడు మనం ఆ డేటా అనేది రిలేట్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఈ రకంగా మనం డేటా అనేది డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనం రిలేట్ ఫంక్షన్ని మనము ఆర్జిఎస్ ప్రోలో యూజ్ చేస్తాం. సో ఐ హోప్ ఈ ఈ ఎక్సర్సైజ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.